హాయ్ ఫ్రెండ్స్, హీరో శ్రీరామ్ ఒకరికొకరు తర్వాత మంచి హిట్ దక్కించుకోవడంలో విఫలమయ్యాడని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు ఏవి అంతగా ఆకట్టుకోలేదు. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే సినిమాలో అతిథి పాత్ర పోషించిన మంచి అవకాశాలు అయితే రాలేదు. ఇప్పుడు పిండం అనే హర్రర్ సినిమాతో భయపెట్టడానికి ముందుకొస్తున్నాడు శ్రీరామ్. ట్రైలర్తోనే ఆకట్టుకున్నాడు పిండం సినిమాతో. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ ప్రకారం చూసుకుంటే ఒక ఇల్లు ఉంటుంది. ప్రతి దెయ్యం సినిమాలో కూడా ఒక ఇల్లు ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఒక దెయ్యాల ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి యాంటోనీ తన భార్య పిల్లలతో దిగుతాడు. అయితే ఆ ఇంట్లో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి వీళ్ళని ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటుంది. ఆ దుష్ట శక్తి ఎవరు, అసలు ఈ కుటుంబాన్ని ఎందుకు పట్టి పీడిస్తుంది, అవన్నీ ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాకి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని చెప్పొచ్చు. క్లైమాక్స్ వరకు కూడా అద్భుతంగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగే ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. బడ్జెట్ పరిమితుల్లో ఉన్నా సరే ఫోటోగ్రఫీ చాలా రిచ్గా అనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్షన్ కూడా చాలా చోట్ల బాగుంది. ఈ సినిమాలో అన్నమ్మ పాత్ర పోషించిన ఈశ్వరీరావు, లోక్నాథ్ పాత్ర పోషించిన అవసరాల శ్రీనివాస్ కూడా ఆకట్టుకుంటారు. అలాగే హీరో శ్రీరామ్, హీరోయిన్ ఖుషి రవి, ఈవిడెవరో కాదు, దియా అనే ఫేమస్ కన్నడ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో హీరోయిన్. వీళ్ళిద్దరూ కూడా పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలిద్దరూ ఎరగదీశారని చెప్పొచ్చు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి కనపడుతున్నా, వర్మ సినిమాల్లాగా అనిపిస్తున్నా సరే ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. దానికి కారణం ఇప్పటి వరకు దెయ్యం సినిమాల్లో నటించిన యాక్టర్సే. వాళ్ళని దర్శకుడు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాడు. పాత్రలు కరెక్ట్గా సరిపోయారు. వీళ్ళెవరూ దెయ్యాల సినిమాల్లో యాక్ట్ చేయకపోవడం వల్ల మనకి ఫ్రెష్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈశ్వరీరావు పాత్ర కూడా చాలా డిగ్నిటీగా ఉండి ఆకట్టుకుంటుంది. కొత్త కథ అయితే కాదు, కానీ టేకింగ్ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిమ్మల్ని థియేటర్లో కుర్చీలో కూర్చోబెట్టే సినిమా ఇది. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి, మిస్ కాకండి. ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా. దర్శకుడు సాయి కిరణ్ దైదా ఫస్ట్ సినిమా చాలా బాగా తీశాడు. సెకండ్ హాఫ్లో కొంచెం సాగదీసినట్టు, మనకు తెలిసిందే తీస్తున్నట్లు అనిపించినా సరే క్లైమాక్స్ చక్కగానే ముగించాడు. టెక్నికల్గా కెమెరామెన్ సతీష్, ఎడిటర్ కూడా చాలా బాగా వర్క్ చేశారు ఈ సినిమాకి. ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టాప్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. కాకపోతే దెయ్యాలంటే మీకు భయం లేకపోతేనే ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?